శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశికి ఈ వారం సూర్యుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఆఫీసులోనే రహస్య శత్రువులు పెరుగుతారు. మీ వెనక వెన్నుపోటు పొడిచి మిమ్మల్ని ఉద్యోగపరంగా కిందకి లాగేవాళ్ళు పెరుగుతారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అజ్ఞాత శత్రువుల విషయంలో ఆఫీసులో పనిచేసే చోట చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే మీరు ఆఫీసులో ఎంత పని చేసినా సరే రవి 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కష్టానికి తగిన గుర్తింపు అనేది లభించదు, కొంచెం తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ సహనంతో ముందడుగు వేయాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 1, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 1వ సంచారం, తర్వాత 4 రోజులు 12వ సంచారం చేస్తున్నాడు. ఈ రెండు కూడా బుధుడికి యోగించవు, అంటే బుధుడి బలం తక్కువ ఉంది. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళు కూడా బాగా కష్టపడి ప్రయత్నిస్తేనే ఉద్యోగ రంగం పరంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం కూడా కొంత ఒడిదుడుకులతోనే సాగుతూ ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలు బుధుడి బలం తక్కువగా ఉన్నాయి కాబట్టి సాధారణంగానే ఈ వారం ఉంటాయి. అలాగే కుజుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. 11లో కుజుడు ఉన్నాడు కాబట్టి, లాభస్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి భూమి కానీ, గృహం కానీ, స్థలం కానీ, పొలం కానీ ఇలాంటివి కొనటానికి అమ్మటానికి బలం బాగుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు బాగా ధనలాభం వచ్చే అవకాశం ఉంది. అప్పులు తీర్చాలనుకుంటే గట్టిగా ప్రయత్నిస్తే అప్పులు తీర్చేస్తారు. సోదరుల వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. సోదరీమణుల వల్ల కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే శుక్రుడు 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది, వృధా ఖర్చులు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య కూడా కొద్దిగా చిటపటలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం ప్రధానంగా కుజుడు ఒక్కడే బాగున్నాడు. రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. రవి బుధుల బలం పెరగటానికి మేషరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. రోజు విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ చదవటం లేదా వినటం చేయాలి. అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు కాబట్టి ప్రతిరోజు కూడా ఓం శ్రీ రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయై నమో నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం చేయాలి. దేవాలయ దర్శనం పరంగా విష్ణు ఆలయ దర్శనం చేయాలి. లలితా పరమేశ్వరి దేవి ఆలయ దర్శనం చేయాలి. అలాగే దానాల పరంగా గోధుమలు, పెసలు, బొబ్బర్లు దానం ఇచ్చుకుంటే చాలా మంచిది. వీటిని నానబెట్టి ఆవుకు తినిపించినా కూడా మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. రవి 11లో ఉన్నప్పుడు ఉద్యోగపరంగా లాభాలు ఎక్కువ ఉంటాయి. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. రాజకీయాల్లో మంచి పదవి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు కలుగుతాయి. పిత్రార్జిత ఆస్తిపాస్తులు సంక్రమించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. సూర్యుడి బలం బాగుంది కాబట్టి హోదా, గౌరవం అన్నీ కూడా ఈ వారం వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే బుధుడు 12, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 12వ సంచారం యోగించదు, తర్వాత 4 రోజులు 11వ సంచారం యోగిస్తాడు. అంటే బుధ, గురు, శుక్ర, శని ఈ 4 రోజుల్లో బుధుడి బలం బాగుంది కాబట్టి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మంచి ర్యాంకులు వచ్చి కావాల్సిన చోట సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా వృషభ రాశి వాళ్ళకి ఈ 4 రోజుల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం కూడా ముందు సాధారణంగా ఉన్న ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాల్లో వృషభ రాశి వ్యాపారస్తులకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. అలాగే కుజుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రాపర్టీ కొన్నా అమ్మినా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. సోదర సోదరీమణులతో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండాలి. అలాగే శుక్రుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. వృషభ రాశి పురుషులకు కానీ, వృషభ రాశి స్త్రీలకు కానీ ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కళారంగంలో మంచి రాణింపు, గుర్తింపు లభించే సూచనలు కూడా ఉన్నాయి. శుక్రుడి బలం బాగుంది కాబట్టి దాంపత్య జీవితం కూడా బాగుంటుంది.
ఈ వారంలో ప్రధానంగా రవి బలం బాగుంది, శుక్రుడి బలం బాగుంది. బుధుడు మొదటి 3 రోజుల్లో బాలేడు. తర్వాత 4 రోజులు బుధుడు కూడా బాగున్నాడు. కేవలం కుజుడి బలం లేదు. కుజుడు 10వ స్థానంలో వృషభ రాశికి వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి కాబట్టి ప్రతిరోజు వృషభ రాశి వాళ్ళు ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు, ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకము, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినటం లేదా చదవటం ప్రతిరోజు చేసుకోవాలి. అలాగే నానబెట్టిన కందులు బెల్లం కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బ్రహ్మాండంగా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు దశమంలో యోగిస్తున్నాడు. 10వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఆఫీసులో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. రాజకీయాల్లో పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో అద్భుతమైన లాభాలు కలిగే సూచనలు ఉంటాయి. పిత్రార్జిత ఆస్తులు సంక్రమించే అవకాశం కూడా మిథున రాశి వాళ్ళకి ఈ వారం బాగా ఉంది. మంచి ఉన్నత స్థాయి హోదా, గౌరవం పొందే యోగం ఈ వారం దశమంలో రవి సంచారం వల్ల మిథున రాశి వాళ్ళకు ఉంది. అలాగే బుధుడు 11, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 11వ సంచారం. బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. మొదటి 3 రోజులు విద్యార్థులకు తిరుగుండదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవుతారు, మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు, కావాల్సిన చోట సీట్లు రావడానికి బలం ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి మొదటి 3 రోజుల్లో ఉద్యోగం వచ్చే యోగం ఉంటుంది. వ్యాపార పరంగా కూడా బ్రహ్మాండంగా వ్యాపారం జరిగి మొదటి 3 రోజుల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత 4 రోజులు మాత్రం బుధుడి బలం తగ్గుతోంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొద్దిగా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తాయి. అలాగే కుజుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటివి చేయకూడదు. ఒకవేళ చేసిన డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. రియల్ ఎస్టేట్ జాగ్రత్తగా చేసుకోవాలి. అప్పులు అవ్వకుండా చూసుకోవాలి. సోదర సోదరీమణులతో జాగ్రత్తగా మాట్లాడాలి. కుజుడు వీక్గా ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే శుక్రుడు దశమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం కూడా లేదు కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడాలి. ఖర్చులు అవుతాయి కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వాళ్ళకి రవి బలం ఒక్కటే ఈ వారం ఉంది. బుధుడు మొదటి 3 రోజుల్లో బాగున్నాడు. కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. కుజుడి బలం పెరగాలంటే అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం చేయాలి. అలాగే శుక్రుడు కూడా బలం బాలేదు కాబట్టి మిథున రాశి వాళ్ళు అధిష్టాన దైవం అమ్మవారు కాబట్టి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః 21 సార్లు చదువుకోవాలి. రోజు లలితా సహస్రనామం చాంటింగ్ వింటే చాలా మంచిది. చదివినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కుజుడి బలం కోసం కందులు, శుక్రుడి బలం కోసం బొబ్బర్లు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించినా కూడా ఈ వారం మొత్తం మిథున రాశి వాళ్ళకి చాలా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రవి 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. రవి బలం తక్కువగా ఉంది కాబట్టి ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. వ్యవసాయ రంగంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే బుధుడు 10, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. 2 సంచారాలు వ్యతిరేకమే కాబట్టి విద్యార్థులు కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో ర్యాంకులు వస్తాయి, బాగా రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళు కూడా కర్కాటక రాశి వాళ్ళు బాగా ప్రయత్నిస్తే తప్ప ఉద్యోగం రాదు. వ్యాపారం కూడా కొంత ఒడిదుడుకులతోనే సాగుతూ ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కర్కాటక రాశి వాళ్ళకి బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి ఈ వారం వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అలాగే కుజుడు 8వ స్థానంలో ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కర్కాటక రాశి వాళ్ళకి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. వెల్లుల్లిపై ఎప్పుడు దగ్గరించుకొని ప్రయాణాలు చేసుకోవటం మంచిది. ఆంజనేయ స్వామి, దుర్గాదేవి నామం చదువుకుంటూ ప్రయాణాలు చేయాలి. ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే అప్పులు అవ్వకుండా చూసుకోవాలి. రియల్ ఎస్టేట్లో ఆలోచించి అడుగులు వేయాలి. సోదర సోదరీమణులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే శుక్రుడు 9వ స్థానంలో యోగిస్తున్నాడు. భాగ్యంలో శుక్రుడు ఉండటం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. ఏదో ఒక విధంగా ఉన్నట్టుండి డబ్బులు కలిసి వచ్చే యోగం కూడా ఉంటుంది. అలాగే సినిమా, టీవీ రంగాల్లో మంచి అవకాశాలు వచ్చే యోగం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గిపోతుంది. కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా ఉన్న సమస్య రవి బుధుల బలం లేదు, కుజుడి బలం లేదు. కేవలం శుక్రుడి బలం ఒకటే ఉంది. రవి బుధుల బలం పెరగటానికి ప్రతిరోజు అష్టాక్షరి మంత్రం చదువుకోవాలి. అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రం
చదవటం లేదా వినటం చేయాలి. అలాగే కుజుడి బలం లేదు, అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రం ఓం స్కందాయ నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన కరావలంబ స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం చేయాలి. అప్పుడు కుజుడి బలం కూడా పెరుగుతుంది. ప్రధానంగా రవి బలం కోసం గోధుమలు, బుధుడి బలం కోసం పెసలు, కుజుడి బలం కోసం కందులు దానం ఇచ్చుకుంటే మంచిది. పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు ఆవుకు తినిపిస్తే కూడా గ్రహాల బలం పెరుగుతుంది. వారం మొత్తం కర్కాటక రాశికి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు ఆఫీసులో ఎంత హార్డ్ వర్క్ చేసినా క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. హార్ట్ రిలేటెడ్, హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హృదయ సంబంధ, నేత్ర సంబంధ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పాలిటిక్స్లో కూడా సాధ్యమైనంత వరకు అందరికీ దూరంగా ఉండాలి. అలాగే తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 9, 8 స్థానాల్లో వ్యతిరేకంగా ఉన్నాడు. సింహరాశికి బుధుడి బలం కూడా లేదు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ర్యాంకులు రావాలంటే సింహరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. అలాగే ఉద్యోగం లేని సింహరాశి వాళ్ళకి ఉద్యోగం రావటం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. వ్యాపారం కూడా కొద్దిగా ఒడిదుడుకులతోనే సాగుతుంది. బుధుడి బలం లేదు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొద్దిగా వ్యతిరేకత కనిపిస్తోంది. అలాగే కుజుడు సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతాయి. సంబంధాలు చేతి వరకే వచ్చి నిశ్చయం కాకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా గొడవలు వస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు 8లో యోగిస్తున్నాడు. అష్టమంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఆ ప్రభావం వల్ల కళారంగంలో బాగా రాణిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా కలుగుతుంది. కాబట్టి ప్రధానంగా సింహరాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము లేదు. రవి, బుధుల బలం పెరగటం కోసం ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ చదవటం లేదా వినటం చేయాలి. అలాగే కుజుడు బలం పెరగటం కోసం రోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం పింగళాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య కళావలంబ స్తోత్రం కూడా రోజు చదవటం లేదా వినటం చేయాలి. రవి బలం కోసం గోధుమలు, బుధుడి బలం కోసం పెసలు, కుజుడి బలం కోసం కందులు పంతులు గారికి దానం ఇచ్చుకుంటే మంచిది. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు ఆవుకు తినిపిస్తే కూడా చాలా వరకు సమస్యలు తొలగిపోతాయి. ఈ వారం మొత్తం యోగదాయకమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సూర్యుడి బలం లేదు కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులతో, బాస్తో జాగ్రత్తగా మాట్లాడాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయాల్లో కూడా సాధారణంగానే ఉంది. వ్యవసాయ రంగంలో సాధారణంగా ఉంది. తండ్రి వైపు నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. బుధుడు 8, 7 స్థానాల్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కన్యారాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలం కూడా లేదు. విద్యార్థులు కన్యారాశి వాళ్ళు బాగా కష్టపడి చదివితేనే జ్ఞాపక శక్తి ఉంటుంది. పరీక్షల్లో ర్యాంకులు కొట్టే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని కన్యారాశి వాళ్ళకు కూడా ఉద్యోగం రావడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. వ్యాపార పరంగా కూడా పోటీ పెరుగుతుంది. ఒడిదుడుకులు ఉండే అవకాశం కన్యారాశి వాళ్ళకు ఉంది. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు కన్యారాశి వాళ్ళు బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే కుజుడు 6వ స్థానంలో యోగిస్తున్నాడు. కన్యారాశి కుజుడు బాగున్నాడు. కుజుడు బాగుంటే ప్రాపర్టీస్ కొనుక్కోవాలి. ఎక్సలెంట్ ప్రాపర్టీ కొనుక్కునే యోగం ఉంటుంది. లేదా బ్రహ్మాండమైన రేటుకి మంచి ప్రాపర్టీ అమ్ముకునే యోగం ఉంటుంది. ఈ ప్రాపర్టీ సేలు, ప్రాపర్టీ పర్చేస్ ద్వారా మంచి లాభాలు పొందే యోగం ఈ వారం కుజుడి ట్రాన్సిట్ వల్ల ఎక్కువగా కన్యారాశి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్లో కూడా బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ సాధించే యోగం కనిపిస్తుంది. ఈ వారం కుజుడు బాగున్నాడు కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వల్ల మంచి బెనిఫిట్స్ కలుగుతాయి. వాళ్ళతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ మంచి ప్రయోజనాలు వాళ్ళ నుంచి పొందే యోగం ఉంది. శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ శుక్రదోషం ఉంది కాబట్టి భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ వారం కన్యారాశి వాళ్ళకి రవి బలం లేదు, బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. కేవలం కుజుడు యోగిస్తున్నాడు. రవి, బుధుల బలం పెరగటం కోసం ప్రతిరోజు హ్రీం విష్ణవే నమః అనే విష్ణు రహస్య మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే స్తోత్రాల పరంగా విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ చదవటం లేదా వినటం చేస్తే రవి, బుధుల బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే రాజరాజేశ్వరి అష్టకాన్ని చదువుకోవాలి. అలాగే రాజరాజేశ్వరి అమ్మవారిని రోజు కుంకుమతో పూజించాలి. శ్రీమాత్రే నమః అనే మంత్రం
21 సార్లు చదువుకోవాలి. అలా చేస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. కాబట్టి ప్రధానంగా గోచార గ్రహాలైన సూర్యుడి బలం లేదు కాబట్టి గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి పెసలు, శుక్రుడి బలం లేదు కాబట్టి బొబ్బర్లు 1 కేజీ నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించాలి. లేదా వాటిని ఎవరైనా పంతులు గారికి దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే ఈ గ్రహాల బలం పెరుగుతుంది. కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం వారఫలం పరిశీలిస్తే రవి 6వ స్థానంలో యోగిస్తున్నాడు. రవి 6వ సంచారం చేస్తున్నప్పుడు ఆఫీసులో శత్రువులు నశించిపోతారు. ఆఫీసులో అందరూ మీకు అనుకూలంగా మారిపోతారు. మీ హార్డ్ వర్క్కి ఆఫీసులో గుర్తింపు వస్తుంది. అనారోగ్యాలు తొలగిపోతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోయి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అప్పుల సమస్యలు తీరిపోతాయి. రాజకీయాల్లో మంచి పదవులు వస్తాయి. అలాగే వ్యవసాయ రంగం బాగుంటుంది. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తుల పరంగా కూడా అనుకూలత పెరుగుతుంది. రవి 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే బుధుడు 7, 6 స్థానాల్లో ఈ వారం సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 7వ సంచారం యోగించట్లేదు. తర్వాత 4 రోజులు 6వ సంచారం యోగిస్తున్నాడు. బుధ, గురు, శుక్ర, శని ఈ 4 రోజుల్లో తులారాశి వాళ్ళకి బుధుడి బలం బాగుంది. ఈ 4 రోజుల్లో విద్యార్థులకు ప్రమాణంగా ఉంటుంది. మంచిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే సక్సెస్ వస్తుంది. మంచి ర్యాంకులు వచ్చే యోగం కూడా ఈ 4 రోజుల్లో ఉంది. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా తులారాశి వాళ్ళకి ఈ 4 రోజుల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ కూడా ఈ 4 రోజుల్లో బాగుంటుంది. అప్పటి వరకు డల్గా ఉన్న మంగళవారం వరకు బుధ, గురు, శుక్ర, శని బిజినెస్ బ్రహ్మాండంగా సాగి లాభాలు వస్తాయి. అలాగే కుజుడు 5వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం బాగాలేదు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం చేసేటప్పుడు డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. మీ పిల్లల్లో అబ్బాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి అటెన్షన్ ఎక్కువ పే చేయాలి. అలాగే అప్పులు అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. రియల్ ఎస్టేట్లో ఆలోచించి అడుగులు వేయాలి. కుజుడు వీక్గా ఉన్నాడు కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. శుక్రుడు 6వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం లేదు కాబట్టి డబ్బు ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి వచ్చిన డబ్బు ఖర్చు కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కళారంగంలో కూడా సాధారణ ఫలితాలే ఉంటాయి. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో ఎంత ప్రయత్నించినా అవకాశాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న చిటపటలు ఉండే సూచనలు శుక్రుడి 6వ సంచారం వల్ల కనిపిస్తున్నాయి. తులారాశికి ప్రధానంగా రవి బలం ఉంది. చివరి 4 రోజులు బుధుడి బలం ఉంది. కుజుడు, శుక్రుడు తులారాశికి యోగించట్ల. కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రం ఓం షణ్ముఖాయ నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం చదవటం లేదా వింటం చేయాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. శుక్రుడి బలం పెరగటానికి అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినటం లేదా చదవటం చేయాలి. కుజుడి కోసం కందులు దానం ఇవ్వాలి. శుక్రుడి కోసం బొబ్బర్లు దానం ఇవ్వాలి. కేజింబావు కందులు, కేజింబావు బొబ్బర్లు దానం ఇచ్చుకుంటే కుజుడికి, శుక్రుడికి బలం పెరుగుతుంది. అలాగే నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపిస్తే కూడా ఈ గ్రహాల బలం పెరుగుతుంది. తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి రవి పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. రవి బలం లేదు. ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో సాధారణ ఫలితాలే ఉంటాయి. పిత్రార్జిత ఆస్తుల వ్యవహారాలు కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే బుధుడు 6, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 6వ సంచారం యోగిస్తున్నాడు. తర్వాత 4 రోజులు 5వ సంచారం యోగించట్లేదు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి మొదటి 3 రోజుల్లో బుధుడి బలం ప్రమాణంగా ఉంది. మొదటి 3 రోజుల్లో విద్యార్థులు ఎడ్యుకేషన్లో బాగా షైన్ అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు. కావాల్సిన చోట సీట్లు లభించే అవకాశం ఉంటుంది. మొదటి 3 రోజుల్లో ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. మొదటి 3 రోజుల్లో బిజినెస్ బ్రహ్మాండంగా ఉండి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం చతుర్థ కుజదోషం ఉంది. ఈ చతుర్థ కుజదోషం వల్ల ప్రాపర్టీస్ కొంటే మోసపోతారు, ప్రాపర్టీస్ అమ్మినా మోసపోతారు. బాగా ఎమర్జెన్సీ ఉంటే డాక్యుమెంట్స్ చెక్ చేసుకొని కొనటం అమ్మటం చేసుకోండి. రియల్ ఎస్టేట్లో కూడా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా ఉండాలి. ఈ చతుర్థ కుజదోషం వల్ల ప్రాపర్టీస్ పరంగా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ముందడుగు వేయాలి. అలాగే శుక్రుడు 5వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి మీ పిల్లల్లో ఆడపిల్లలు ఉంటే బాగా ఈ వారం షైన్ అవుతారు. ఎడ్యుకేషన్ పరంగా, జాబ్ పరంగా మీ పిల్లల్లో ఆడపిల్లలకి చాలా బాగా కలిసి వస్తుంది. కళారంగంలో అనుకూల ఫలితాలు వస్తాయి. కొత్త కొత్త ఆఫర్స్ వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అనుకూలత పెరుగుతుంది. ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి రవి బలం లేదు, కుజుడి బలం లేదు. శుక్రుడు బాగున్నాడు,
బుధుడు కూడా మొదటి 3 రోజులు బాగున్నాడు. రవి బలం పెరగటం కోసం ప్రతిరోజు కూడా ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోవాలి. ఆదిత్య హృదయం చదవటం లేదా వినటం చేయాలి, లేదా సూర్యాష్టకం వినాలి, సూర్య ఆలయ దర్శనం చేయాలి. అలాగే కుజుడి బలం పెరగటం కోసం ఓం అంగారకాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రం చదవటం లేదా వినటం చేయాలి. అంగారకుడికి అధిష్టాన దైవాలైన సుబ్రహ్మణ్య స్వామి లేదా నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. అప్పుడు రవి బలము కుజుడి బలం పెరుగుతుంది. రవి ప్రీతి కోసం గోధుమల దానం, కుజుడి ప్రీతి కోసం కందులు దానం ఇచ్చుకోవటం మంచిది. కేజింబావు గోధుమలు, కేజింబావు కందులు దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన కందులు ఆవుకు తినిపించడం ద్వారా కూడా రవి కుజుల బలం పెరుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వాళ్ళకి రవి 4వ స్థానంలో వ్యతిరేకంగా సంచారం చేస్తున్నాడు. రవి బలం తక్కువ ఉంది కాబట్టి ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులతో, అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయాల్లో సాధారణంగా ఉంటుంది. వ్యవసాయ రంగం సాధారణంగా ఉంటుంది. పిత్రార్జిత ఆస్తిపాస్తుల పరంగా కూడా పెద్దగా ప్రయోజనాలు ఏవి ఈ వారం కనిపించవు. చతుర్థ రవి దోషం ఉంది కాబట్టి. అలాగే బుధుడు 5, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 5వ సంచారం యోగించదు. తర్వాత 4 రోజులు 4వ సంచారం బాగా యోగిస్తున్నాడు. కాబట్టి బుధ, గురు, శుక్ర, శనివారాల్లో ధనుసు రాశి వాళ్ళకి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవుతారు. మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. కావాల్సిన చోట సీట్లు లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని ధనుసు రాశి వాళ్ళకు కూడా ఈ బుధ, గురు, శుక్ర, శని చివరి 4 రోజుల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ కూడా మొదటి 3 రోజులు డల్గా ఉన్నా తర్వాత 4 రోజులు బుధుడి బలం బాగుంది కాబట్టి బిజినెస్ ఎక్సలెంట్గా ఉంటుంది. వ్యాపారంలో కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కుజుడు ఈ వారం మొత్తం ధనుసు రాశి వాళ్ళకి 3వ సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కుజుడు యోగిస్తున్నాడు కాబట్టి ప్రాపర్టీ కొనుక్కోవటం మంచిది. ధనుసు రాశి వాళ్ళు ఒక స్థలం కానీ, పొలం కానీ ఏదో ఒకటి కొనుక్కుంటే మంచిది. అపార్ట్మెంట్ కొనుక్కున్నా మంచిదే. లేదా ఉన్న స్థలము లేదా పొలము లేదా అపార్ట్మెంట్ అమ్ముకోవటానికి కూడా ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం బలం ఉంది. మంచి రేటు వచ్చి అమ్ముకోగలిగే యోగం ఉంది. లేదా తక్కువ రేటుకి కొనుక్కునే యోగం కూడా ఉంది. ప్రాపర్టీస్ పరంగా లాభం ఉంది. రియల్ ఎస్టేట్లో మంచి డీల్స్ ఓకే అవుతాయి. అప్పుల సమస్యలు ఉంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం అప్పులు తీరిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బలంగా అప్పులు తీర్చేసే యోగం ఉంది. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యొక్క సపోర్ట్ ఉండటం వల్ల మంచి సక్సెస్ సాధించే యోగం కూడా ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తోంది. అలాగే శుక్రుడు 4వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. లైఫ్ పార్ట్నర్తో మంచి రిలేషన్ ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కళారంగంలో టాప్ పొజిషన్కి వెళ్ళే యోగం ఉంది. కాబట్టి శుక్రుడి బలం కూడా బాగుంది. ఈ వారం ధనుసు రాశి వాళ్ళకి ధనప్రాప్తి యోగం కూడా చాలా అద్భుతంగా ఉంది. శుక్రుడు బాగున్నాడు కాబట్టి విశేషంగా ధనాన్ని సంపాదించే యోగం కూడా ఉంది. ప్రధానంగా రవి బలం లేదు. బుధుడు మొదటి 3 రోజులు బలం లేకపోయినా తర్వాత బలం ఉంది. కుజ శుక్రుల బలం ఉంది. రవి బలం ఒక్కటే ధనుసు రాశికి ఈ వారం పెద్దగా లేదు కాబట్టి రవి బలం పెరగటం కోసం రోజు సూర్యాష్టకం చదవటం లేదా వినటం చేయాలి. రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళల్లో ఎర్రటి పుష్పాలు కలిపి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం సవిత్రే నమః అని 12 సార్లు చదువుతూ ఆ నీళ్లు వదిలిపెట్టాలి. ఇలా సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే ఈ వారం రవి బలం పెరుగుతుంది. అలాగే సూర్యుడి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే దగ్గరలో ఉన్న సూర్య ఆలయంలో దీపాన్ని ఆదివారం పూట వెలిగిస్తూ ఉండాలి. సూర్య ఆలయంలో ప్రదక్షిణలు చేయాలి. దీనివల్ల సూర్యుడి బలం పెరుగుతుంది, ఉత్తమ ఫలితాలు వస్తాయి. అలాగే అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాలు కూడా రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. రవి బలం కోసం కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. నానబెట్టిన గోధుమలు గోమాతకు తినిపించాలి. ఇవి చేస్తే రవి బలం పెరుగుతుంది. ధనుసు రాశి వాళ్ళకి వారం మొత్తం బ్రహ్మాండంగా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి 3వ సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. రవి బలం బాగుంది కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో మీ కష్టానికి తగిన రికగ్నైజేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయిపోతాయి. చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి హెల్త్ ఇష్యూస్కి చెక్ పెట్టగలుగుతారు. బ్రహ్మాండంగా ఆరోగ్యం బాగుంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కావాల్సిన చోటికి మంచి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే యోగం ఉంది. పిత్రార్జిత ఆస్తిపాస్తులు మీకు సంక్రమించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయాల్లో బాగుంది. అధికార పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో బాగుంది. రవి బలం వల్ల ఈ ప్రయోజనాలన్నీ ఈ వారం మకర రాశి వాళ్ళకి కనిపిస్తాయి. అలాగే బుధుడు 4, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 4వ సంచారం, తర్వాత 4 రోజులు 3వ సంచారం. అంటే మొదటి 3 రోజులు బాగా యోగిస్తున్నాడు.
మకర రాశి విద్యార్థులకి ఆది సోమ మంగళ ఈ 3 రోజులు బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి. కావాల్సిన చోట సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా మొదటి 3 రోజుల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ కూడా మకర రాశి వాళ్ళకి మొదటి 3 రోజుల్లో బ్రహ్మాండంగా ఉండే యోగం ఉంది. అలాగే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి కోపం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మకర రాశి వాళ్ళు ఈ వారం కోపాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం లేదు కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు సిస్టర్స్ ఉంటే వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే సిస్టర్స్తో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా మకర రాశి వాళ్ళకి కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. రవి బలం ఎక్సలెంట్గా ఉంది. బుధుడి బలం కూడా స్టార్టింగ్లో చాలా బాగుంది. కుజుడి బలం పెరగటానికి ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. అలాగే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కానీ నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ చేయాలి. గోమాతకు నానబెట్టిన కందులు బెల్లం కలిపి తినిపించడం, కందులు 1.25 కేజీ ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కుజబలం పెరుగుతుంది. అప్పుడు మకర రాశికి ఇంకా బాగుంటుంది. అలాగే శుక్రబలం పెరగటానికి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించడం, కేజింబావు బొబ్బర్లు తెల్ల వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేసుకోవాలి. అప్పుడు శుక్రుడి బలం పెరుగుతుంది. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదివితే శుక్రుడి బలం పెరుగుతుంది. లలిత పంచరత్న స్తోత్రాన్ని కూడా చదవటం లేదా వినటం చేస్తే శుక్రుడి బలం పెరిగి వారం మొత్తం మకర రాశికి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి 2వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. రవి బలం తక్కువ ఉంది కాబట్టి ఆఫీసులో జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి. సహోద్యోగులతో బాస్తో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే రాజకీయాల్లో ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. దాంతోపాటు అగ్రికల్చర్ ఫీల్డ్ వ్యవసాయ రంగంలో కూడా ఆలోచించి ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ప్రయత్నాలు చేస్తే రవి బలం లేదు కాబట్టి ఇబ్బందులు వస్తాయి. అలాగే ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ విషయంలో కూడా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే బుధుడు 3, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. కుంభరాశి వాళ్ళకి మొదటి 3 రోజులు 3వ సంచారం యోగించట్లేదు. తర్వాత 4 రోజులు 2వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి బుధ గురు శుక్ర శనివారాల్లో బుధుడి బలం బాగుంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ 4 రోజుల్లో విద్యారంగంలో మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవుతారు. కోరుకున్న కాలేజీల్లో స్కూళ్ళలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జాబ్స్ పరంగా కూడా బ్రహ్మాండమైన కంపెనీలో జాబ్ వచ్చే అవకాశం బుధవారం నుంచి శనివారం మధ్యలో ఉంది. బిజినెస్ కూడా బుధ గురు శుక్ర శనివారాల్లో బ్రహ్మాండంగా సాగుతుంది. బుధుడి బలం బాగుంది కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో చివరి 4 రోజులు బుధ గురు శుక్ర శనివారాల్లో చాలా బాగుంటుంది. కుజుడి జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ముక్కు మీద కోపం వల్ల నష్టాలు వస్తాయి. హై బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి హై బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి. కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. కుజుడి జన్మంలో ఉండటం వల్ల కోపం ఎక్కువగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రాపర్టీస్ విషయం కూడా కొనటం అమ్మటం లాంటివి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే శుక్రుడు 2వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. మీ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే యోగం కూడా ఉంటుంది. కోపంతో మనుషుల్ని దూరం చేసుకోవడంతో పాటు తెలివితేటలతో చక్కగా మాట్లాడే నైపుణ్యంతో వేరే వాళ్ళని ఆకర్షించుకునే యోగం కూడా కుంభరాశి వాళ్ళకు కనిపిస్తోంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. కుంభరాశి స్త్రీలు కానీ కుంభరాశి పురుషులు కానీ ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. ధనలాభం చక్కగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంటుంది. సినిమా టీవీ రంగం సంగీత నాట్య రంగాల్లో కూడా బాగా సక్సెస్ అయ్యే యోగం కనిపిస్తోంది. ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు, శుక్రుడి బలం ఉంది కాబట్టి దానికేం పరిహారం అవసరం లేదు. కాబట్టి నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన కందులు రవి కుజుల కోసం గోమాతకు తినిపించాలి. అలాగే కుంభరాశి వాళ్ళు కేజింబావు గోధుమలు, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇస్తే గ్రహాల బలం పెరుగుతుంది. రవి బలం పెరగటానికి ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం 21 సార్లు చదవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం వింటే చాలా మంచిది. కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం శిఖివాహనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం కానీ కరావలంబ స్తోత్రం కానీ చదవటం లేదా వింటం చేస్తే మంచిది. దర్శించవలసిన ఆలయ దర్శనం విష్ణు ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం. ఈ ఆలయ దర్శనం చేస్తే కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అనుకున్నవి ఇంకా త్వరగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే రవి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మీనరాశి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ గురించి కేర్ ఎక్కువ తీసుకోవాలి.
ఆఫీస్లో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. జాగ్రత్తగా కామ్గా మీ పని మీరు చేసుకోవటం మంచిది. రాజకీయాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 2, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు రెండో సంచారం బ్రహ్మాండంగా ఉన్నాడు. తర్వాత 1వ సంచారం 4 రోజులు వ్యతిరేకంగా ఉన్నాడు. మొదటి 3 రోజుల్లో బుధుడు బాగున్నాడు కాబట్టి విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. మీన రాశి విద్యార్థులకు మొదటి 3 రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. కావాల్సిన చోట సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. జాబ్ లేని మీన రాశి వాళ్ళకు కూడా మొదటి 3 రోజుల్లో మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ కూడా మొదటి 3 రోజుల్లో బుధుడి బలం వల్ల ఎక్స్ట్రాడినరీగా ఉండే అవకాశం మీన రాశి వాళ్ళకు ఉంది. అలాగే కుజుడు 12లో వ్యతిరేకంగా ఉన్నాడు. వ్యయ కుజ దోషం ఉంది. శత్రువులు బాగా పెరుగుతారు. ఎదుటి వాళ్ళ ఏడుపు, కనుదిష్టి ఇలాంటివి ఎక్కువ తాకుతూ ఉంటాయి. అలాగే శుక్రుడు జన్మంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ప్రధానంగా మీనరాశి వాళ్ళకి ఈ వారం కుజుడి బలం లేదు, రవి బలం లేదు. శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. బుధుడు కూడా మొదటి 3 రోజులు బాగున్నాడు. రవి బలం కోసం గోధుమలు 1.25 కేజీ, కుజుడి బలం కోసం 1.25 కేజీ కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లం, నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు తినిపించాలి. రవి కుజుల బలం పెరగటానికి సుదర్శన మంత్రాన్ని రోజు 11 సార్లు చదువుకోవాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. రోజు 11 సార్లు ఈ మంత్రం చదువుకోండి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. నరసింహస్వామి ఆలయంలో దీపాన్ని వెలిగించండి. వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు ఈ వారం మొత్తం అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.